For Bindas Entertainment, subscribe to What the Fun. వినలేదంటది. అమ్మ నాయనో ఈ ఆనందాన్ని ఎవడాడు ఎక్కడికి నేను ఆడుతున్నాడు. ఈ ఆనందాన్ని ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఎవరు ఎవరు కావ్య. కావ్య అంటే గుర్తొచ్చింది. మన దాన్ని ఆటోకి పంపించాం కదా, ఇప్పుడు దాని రియాక్షన్ ఏంటో. లెట్స్ బ్రేకప్ సూర్య. లెట్స్ ప్యాచప్ కావ్య. ఏంటి జోక్ చేస్తున్నావా? నువ్వు ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను నీతో మాట్లాడతా అనుకుంటున్నావా? మేఘనేనా? హలో హలో మావయ్య. చెప్పమ్మా. ఇన్నాళ్ళు బావని మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం మావయ్య. మళ్ళీ ఏదో పని చేసాడటి? అసలు నేనేం చేశాను కావ్య? ఏం చేశాను అడుగుతున్నావా? సిగ్గు లేకుండా. లేదు కాబట్టే వచ్చా. ఛీ, నీకు నిజంగానే సిగ్గు లేదు. ఆ విషయం నువ్వు చెప్పాలేటి, మా తెలీదా? కొడతదా ఏంటి? ఆ రోజు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నీకేమైనా అయింటుందన్న భయంతో నీ రూమ్ దాకా వస్తే నన్ను లోపలేసి లాక్ చేసి కాన్షియస్లో లేకుండా చేసి హాట్ ఎక్కి పంపించేస్తావా? కావ్య కావ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దట్ కావ్య. అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో నువ్వు సడన్గా రూమ్కి వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. పైగా నిన్ను కూర్చోబెట్టి చెప్దామంటే నేను అప్పటికే కాల్స్ ఎత్తట్లేదని నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. అలాంటి టైంలో నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని ఇలా చేయాల్సి వచ్చిందంతే. లేదంటే అలాంటి పిచ్చి పనులు నేను చేస్తానో చెప్పు. తెలుసు కదా నువ్వంటే నాకు ఎంత పిచ్చో. కావ్య కావ్య, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించవా? నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా చూసుకుంటాను ప్లీజ్. లేదు సూర్య, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అది నాకు ఎక్కడ తెలిసిపోతుందన్న భయంతో మొన్న నన్ను లాక్ చేసావు. నిజం చెప్పు, ఆ రోజు ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చుకున్నావా? ఏం మాడుతున్నావు కావ్య? నేను అమ్మాయిని? నీకు నా గురించి తెలుసు కదా కావ్య. నేను నిన్ను తప్ప అసలు వేరే అమ్మాయిని కూడా చూడనని. పైగా నాకు అమ్మాయిలంటే సిగ్గు ఎక్కువ, భయం ఎక్కువ. నీకన్నీ ఎక్కువే, నాకే బుద్ధి తక్కువై నిన్ను ప్రేమించాను. అలా అంటావేంటి కావ్య? నా మాటలు నమ్మవా నువ్వు? నేను నమ్మను సూర్య. చేసిందంత చేసి ఇప్పుడు వచ్చేది మాయమాటలు చెప్పి నన్ను మాయ చేయాలని చూడకు. ఏహే మాయ లేదు, మంత్రం లేదు. ఆ రోజు నా సిచ్యువేషన్ బాగాలేదంటే అర్థం చేసుకోబెట్టి. అయినా నేను మాయ చేశాను తెలివితేటలు నాకెక్కడవే? అన్ని తెలివితేటలు ఉంటే నిన్ను తగులుకుంటాను. ఏంటి అంటే అది ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి విను కావ్య. ఇప్పుడు ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకో, ఇల్లు తగలబెట్టేసుకుంటామా? లేదు కదా, ఎలకలు తీసి బయటపడేస్తాం. ఇది అంతే. ప్రేమలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ప్రేమను వదిలేసుకుంటామా? లేదు, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాం అంతే. నీ యానాలజీస్ వినడం కంటే నీ సోది వినడం బెటర్. సర్లే చెప్పు, ఏం చెప్పినా అందులో ఎంతో కొంత నిజం ఉండాలి. సరే, ఇప్పుడు అమ్మాయి దగ్గర భయపడ్డానంటే దీని దగ్గర లోకువైపోతాం. ఎలాగా సొల్లు చెప్పేమని కదా పిచ్చిది, సొల్లే చెప్పేద్దాం. చెప్పేద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. అదే ఆ రోజు ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకుంటున్నాను. తెచ్చుకొని చెప్పు. ఇప్పుడు నీకు మొత్తం క్లియర్గా చెప్పేస్తాను కావ్య. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మన ప్రేమ పుట్టి ఒక 6 నెలల 15 రోజులైన సందర్భంగా 6.5 month యానివర్సరీ కింద నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. అది సర్ప్రైజ్గా ఉండాలనే. ఎంత కష్టమైనా నీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. అంతా అనుకున్నట్టు జరుగుతున్నాయి అనుకునేలోపు అనుకోకుండా ఒకటి జరిగింది. ఏం జరిగింది? అదే చెప్తున్నాను. ఏం జరిగిందంటే, ఏం జరిగింది, మన రాఘవ్ గారు ఉన్నాడు కదా, రాఘవ్ గారు రూమ్కి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. నేను అప్పటికీ ఆడికి చెప్తూనే ఉన్నాను, అరే మామయ్య ఇదంతా కరెక్ట్ కాదురా అని. ఆడ అసలు నా మాట వింటే కదా. కాదు, ఇదంతా ఒకసారి మా రూమ్ ఓనర్ చూస్తే ఎలా ఉంటుంది చెప్పు. అందుకే ఆయన రాకూడదని బయట కాపలాగా నించున్నా, నీ లోపు నువ్వు వచ్చావు. నువ్వు ఇదంతా చూసి నేను కూడా తప్పు చేస్తున్నాను అనుకుంటావేమో అని కంగారులో ఏదో చేశానంతే. అంతా బానే ఉంది, కానీ ఈ 6.5 months యానివర్సరీ ఏంటి? అది కూడా ఎప్పుడు లేనిది నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేయడం. ఇంకెంత కవర్ చేయాలరా బాబు. పిచ్చి పిల్ల. ఇప్పుడు అందరిలాగే నేను కూడా సంవత్సరానికి ఒకసారి, మంత్కి ఒకసారి యానివర్సరీ చేస్తే నువ్వు కూడా నన్ను అందరిలాగే చూస్తావు. అలా కాకుండా నీ దగ్గర స్పెషల్గా స్టాండ్ అవుట్ అవ్వాలనే, ఇలా నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవనే
6.5 month యానివర్సరీ చేశా. నీకు ఒక స్వీట్ మెమరీ అందిద్దామని అంతే. మరి గిఫ్ట్ ఏది? గిఫ్ట్ అదే రెడీ అయ్యి గిఫ్ట్ కొందామని వెళ్తుంటే ఈ రావుగడి లోపు పెంట పెట్టాడు. ఇంకక్కడి నుంచి వెళ్ళలేకపోయాను. ఛీ, అసలు ఫస్ట్ వాడితో ఫ్రెండ్షిప్ మానే. నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, వాడు పెద్ద ఎదవని. ఇప్పుడు ఆడి గురించి ఎందులే, మన ఇద్దరం సరదాగా అలా బయటికి వెళ్దామా? నీ రూమ్కి తప్ప ఇంకెక్కడికన్నా చిచి, తీసి. అక్కడికి ఎవడైనా వెళ్తాడా అసలు? బయటకే నేను అడుగుతుంది. పద. సరే. నీ ఫోన్. బావ ఎప్పుడు మంచి పనులే చేశాడు మావయ్య, కానీ నువ్వే అర్థం చేసుకోకుండా ఎప్పుడు తిడుతూ ఉండేవాడివి. ఇప్పుడు ఆయన మెచ్చుకునే అంత గొప్ప పని ఏం చేసాడమ్మా? ఇలా ప్రతిసారి నువ్వు నాకన్నా పైన ఉండాలని, నిన్ను ఈ పొజిషన్లో చూడాలని, నిన్ను అవమానిస్తున్నట్టు నటిస్తూ నన్ను నేను శిక్షించుకుంటున్నాను మేఘన. పిచ్చిదానా, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఆయన గుట్టుగా నమ్మటం మాత్రం మానలేదు. ఆడికి నిజంగా అంత పెద్ద మనిషి ఉంటుంది అనుకుంటున్నావా? ఆడేదో నిన్ను నమ్మించి నీ దగ్గర మార్కులు కొట్టినకి ఏదో నాటకాలు కట్టి ఉంటాడు. నేను చెప్పేది విను మావయ్య, బావ లోపల ఉండేది వేరు, బయటకు కనపడేది వేరు. అయినా నువ్వు ఇన్ని రోజుల నుండి బావని గుడికి వెళ్ళమని చెప్పినప్పుడు ఏ రోజైనా వెళ్ళాడా చెప్పు? గుడికాడ జరిగే రికార్డ్ డ్యాన్సులు కానీ డ్యాన్స్ బేబీ డ్యాన్సులకి గొంతులీనాకి వెళ్తాడు కానీ ఈడు గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకుని ముఖమేనా ఆడిది? అదే మరి బావ గురించి నీకు తెలిసింది. ఈరోజు బావ నాతో గుడికి వచ్చి దండం పెట్టుకుని నాతో బొట్టు కూడా పెట్టించుకున్నాడు తెలుసా? నువ్వు చెప్పింది ఏంటంటే ఇదంతా నిజమైతే బాగుండి అనిపిస్తుందమ్మా. నిజమే మావయ్య, కావాలంటే నువ్వు ఇక్కడికి రా, నీ కొడుకుని చూసి మురిసిపోదు కానీ. నాకు కూడా ఈ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు నేను బావ అందరం కలిసి హైదరాబాద్ అంతా చుట్టేయచ్చు. సరే మేఘనా, వీలు చూసుకుని కుదిరినప్పుడు వస్తాను. వీలు చూసుకుని కాదు, ఈరోజే బయలుదేరి వచ్చేయాలి నువ్వు. సరే సరే, నేను చూస్తానులే, నువ్వు జాగ్రత్త. సరే మావయ్య, నేను కూడా తర్వాత కాల్ చేస్తాను. సరే అమ్మా. వీళ్ళు ఇంత మంచి ఉందా, లేకపోతే నిజంగా నాటకాలు ఆడుతున్నాడా ఏమో. బావా, అమ్మాయే సన్నగా. అదేంటి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, ఇప్పుడు ఇది ఒక్కతే వచ్చిందేంటి? కోంపతి సూర్యగాడు నిజంగా చంపేసింది ఏంటి? పాపం సూర్యగాడు. ఏ బిషా, క్లోజ్ ద డోర్. రైస్ నేను పెడితే కర్రీ సైడ్ తెచ్చేవాడు. ఇప్పుడు వాడి నోట్లో రైస్ వేయాల్సిన రోజు వచ్చింది. దానికి ఇంకా చాలా టైం ఉందిలేరా. రేయ్ వచ్చావా? నేను రాను అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు. ఫిక్స్ అవడం ఏంటా? నిజంగానే చంపేసి ఉంటుంది, పండగ చేసుకుందాం అనుకున్నా. కానీ నేను చూస్తే ఏదో పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంక వాళ్ళ నుంచి నా లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఎరా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి మాట లెక్క చేయాల్సిన పని కూడా లేదు. ఉండరా నీ పని చెప్తా. రే మేఘనారా, నా ల్యాప్టాప్ ఎక్కడ ఉందిరా? ఎక్కడ పెట్టావురా? రై ఏంట్రా ర్యాంక్? అబ్బా నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు కదరా. చెయ్యిరా, ఎంత చేస్తావో ఇప్పుడే చేసేయి. రోజు నేను దానికి భయపడ్డం, అది మా నాన్నకి చెప్పేద్దామో అని కంగారు పడ్డం, అదంతా నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని నా మీద ప్రాంకులు వేయడం, పంచులు వేయడం. రేపటి నుంచి ఇవేమి ఉండవురా. అరే అలా కాదురా సూర్య. చేయిరా. అది కాదురా, నీకేమైనా అయిద్దేమో అలా చెప్పా. చా, నేను దాంతో వెళ్ళినప్పుడు ఇటు పీడా పోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు కదరా నువ్వు. ఏంట్రా, నేను బలిచ్చే మేకనా? అదేదో సరదాగా అనాలరా. అయినా నువ్వు అన్నీ మనసులో పెట్టుకోకుండా అసలు జరిగింది ఏంటో చెప్పరా బావా. నేను ఇవన్నీ మనసులో పెట్టుకునే చెప్తాను. మొన్న నేను నీతో వాగింది అది వినలేదు. నేను చేసిన డ్రామా అంతా ఇంకా నిజమనే అనుకుంటుంది. వినలేదా? అంటే కొంపతీసి మనమే మొత్తం చెప్పేసామా? ఏంట్రా డిసప్పాయింట్ అవుతున్నావా? అబ్బే అదేం లేదు, అనవసరంగా నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టావు అనుకుంటున్నా. ఇంకా భయపడే ప్రసక్తే లేదు, ఇప్పుడు అది నా కంట్రోల్లో ఉంది. బావా, బావా వచ్చేసావా? ఇప్పుడే. చిన్న కాల్ వచ్చింది బావా, మాట్లాడేసి వస్తాను. సరే పో. ఇదేంట్రా, నిన్నటిదాకా శివగామిలాగా అరిసి ఇప్పుడు ఎంత ప్రేమ చూపిస్తుంది ఏంటి? మరి అలాగే ఉంటుంది మనతో. బాగానే కంట్రోల్లో పెట్టావురా. సరే కానీ
ఆ కర్రీ సంగతి ఏంటి? ఒరే అర్జెంటుగా కర్రీ పాయింట్ అయితే మాత్రం మార్చాలరా బాబు. ఆ కర్రీస్ అయితే తినలేకపోతున్నాం. ఏహే ఇప్పుడు చూడు కర్రీస్ కర్రీస్ అనుకుంటూ. నువ్వు కూడా పెట్టుకోమ్మా. ఒరే సూర్య, నాన్న దా భోజనం చేద్ది కానీ. వస్తున్నానుండు. వండక ఉండిందని ఇంకా అలా కంగారు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఇది తింటే నేను ఏమైపోతానో ఏంటో. ఏమో కూర. నాది నేను పెట్టుకుంటాను. అబ్బో ఏటి నాన్న ఈ కూర ఓ రుచి పచ్చి ఏమి లేదే. అయినా ఇది వండుతుందని ముందే చెప్పుంటే నేను బయటకు వెళ్ళి తెచ్చుకునేవాడుగా. రోజు బయట అడ్డమైన గడ్డే కదా తినేది. కూర బాగుందా? నోరు మూసుకుని తిను. నోరు మూసుకుని ఎలా తింటావు అని ఏదో సమాధానం మాత్రం చెప్పుకో. ఇంక తినడం నా వల్ల కాదులే కానీ పెరుగుందిగా, పెరుగేసి తినేస్తాను. మరి కూర బాగోలేదని పెరిగేసుకుని తింటున్నావు. మరి కాలేజీలో ఏం బాగోలేదని ఈరోజు కాలేజీ మానేవరా? అమ్మాయిలు బాగాలేరని. బాగానే ఉంటారన్నావు కదమ్మా. అసలు విషయం అడగేంటి మావయ్య? అవునరు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదురా? అబ్బా వెళ్ళాను నాన్న. వెళ్ళాడా? ఒరే మామూలుగా నిజాలు ఎలాగే చెప్పవు. అది దొరికిపోయినప్పుడైనా నిజాలు చెప్పరు దొంగ ఎదవా. ఎప్పుడు దాని మాటే కాదు, ఒక్కొక్కసారి నీ కొడుకు మాట కూడా కొంచెం వింటుండు. నీకు మరీ అంత డౌట్గా ఉంటే మా కాలేజీకి వెళ్ళి అటెండెన్స్ తీసి చూసుకో, అర్థం అవుద్ది. అంతేగాని చెప్పిందని నా మీద అరవకు ఊరికినే. నేను తిన్నా సరే ఏదో ఒకటి చెప్పడం నా అంతట అలా. దీనికి ఏం తక్కువ లేదు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోను రైస్ నువ్వు పెట్టు, కర్రీస్ నేను చేస్తాలే. రే నీకు హోమ్ ఫుడ్ తినా ఉందా? ఎందుకు? ఇప్పుడు నేను తినాలంత మాత్రాన నువ్వేమంటావు? కర్రీ పాయింట్ వాడితో హోమ్ కాదా అని ఎదో జోకేయడానికి రెడీగా ఉన్నావు కదా. నా తెలుసురా నీ ఎదవేశాలు. పదా వెళ్ళి చూద్దాం. అరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, 10 నిమిషాలు వెయిట్ చేయి. హోమ్ ఫుడ్ అదే ఇక్కడికి వస్తుంది. ఏంటి వీడు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? హలో మేఘన, ఏం చేస్తున్నావు? చిన్న డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటే చేస్తాను బావా, చెప్పు. బిజీగా ఉన్నావా? బిజీ ఏం లేను బావా, చెప్పు. అంటే నిన్ను ఇలా అడిగితే నువ్వు ఇబ్బంది పడతావో లేదో నాకు తెలీదు. అడగాలంటే నాకు కూడా అదోలా ఉంది. నా దగ్గర ఇబ్బంది పడ్డం ఏంటి బావా, చెప్పు. అంటే మేఘన, రోజు బయట ఫుడ్ తిని తిని హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మన రాఘవ్ గారికి అయితే లేనిపోని జబ్బులు కూడా వస్తున్నాయి. నాకా? పోనీ బయట కొనుక్కుందామంటే అమ్మ వంట అత్త మంట అనేవో పేర్లు అయితే పెడుతున్నారు, కానీ బయట దొరికేది మొత్తం పెంటే. అందుకే ఈ ఒక్కరోజుకి నీ చేతితో నువ్వు వండి పెడితే తినాలండి. అయ్యో, దానికి ఇంత మొహమాట పడాలా బావా? ఒక్క 5 minutes ఇవ్వు, నీ ఫేవరెట్ కర్రీ చేసి తీసుకొస్తా, సరేనా? మేఘనా నువ్వు మరీ కష్టపడిపోయి చేయక్కర్లేదు, సింపుల్గా చేసి తీసుకొచ్చే పర్లేదు. ఎందుకంటే నువ్వు కష్టపడితే నేను చూడలేను మేఘనా. చెప్పేవరా? ఓకే. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం ప్లాన్ చేసేవరా? 10 నిమిషాల్లో హోమ్ ఫుడ్ వస్తుంది, ఎక్కడానికి రెడీగా ఉండు. నేను రెడీ. అబ్బా రైస్ పెట్టేసుకోవాలి, లేదంటే చల్లారిపోద్ది. అమ్మయ్య తీసుకొచ్చావా? ఎలేవు చాలాసేపు నుంచి వెయిట్ బావేడి? ఎప్పుడే వచ్చావా? మేఘనా ఏం చేసావు? నీకు ఇష్టమని. ఓ వంకాయ. వంకాయ నేను తినడం మానేశాను మేఘనా. ఇది ఎప్పటి నుంచి? అంటే ఎందుకో నాకు అది పడట్లేదు. సో అవునా, మరేం తింటున్నావు బావా? వంకాయ కాకుండా ఇంకేదైనా తినేస్తాను. అయితే ఒక్క 5 minutes ఇవ్వు బావా, నేను వెంటనే ఏదో ఒకటి చేసి తెస్తాను. హే మేఘనా ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ చేసావు కదా, వేస్ట్ అయిపోతుంది, నేను తినేస్తానే.
ఏ కక్కుర్తెదవా. హ, అయినా నువ్వేంట్రా కర్రీ పాయింట్కి వెళ్తే గుత్తొంకాయ వెతికి మరీ తీసుకుంటావు, ఇప్పుడు మానేసానంటావేంటి? ఏం లేదురా, ఇప్పుడు దానికి నా మీద కోపం లేదు, ప్రేమే ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఏం అడిగినా ఎన్నిసార్లు అడిగినా చచ్చినట్టు చేసేస్తుంది. పాపం రా. పాపమా? వర్క్ అనేది నేను సావగొట్టినప్పుడు నీకు అనిపించలేదు ఎట్రా పాపం అని? పాపం అంటే పాపం. అయినా ఇప్పుడు నీకోసం ఏ ఊడి తెస్తుందట్టో? ఏ కర్రీ తెచ్చినా మనం తినం కదా. రివెంజ్ వచ్చింది. బావా అయ్యో, ఇప్పుడు నా కోసం స్పెషల్గా నువ్వు వేరే కర్రీ వండుకొని తీసుకురావాలా మేఘనా? పర్వాలేదు బావా. ఎంత ఉప్పు ఉంది అంటే ఇందులో? బాగానే ఉంది కదరా. నువ్వు నోర్మి. అంటే చాలా కంగారులో కష్టం ఏదో తిన్నావు. పడిపోయినట్టుంది బావా. పోనీ వేరే తీసుకురానా? వద్దులే మేఘనా, నేను రాఘవే వాళ్ళకి బయటికి వెళ్ళి తినేస్తా. పదరా. నేను ఇప్పుడు రాను, బాగుంది, కావాలంటే నువ్వే బయటికి వెళ్ళి తినరా. కక్కుర్తెదవా, మన మేఘనాయరా, మొహమాట పడుతూ తినక్కర్లే, ఏమనుకోదు. పదా వదులుపే. నేను రాను, నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి తినేసి వచ్చారా బాబు. రే నన్ను వదిలేరా, నేను తినేస్తాను ఇక్కడ ఉన్నది. సారీ మేఘనా, మేము బయటికి వెళ్ళి తినేసి వస్తాం. సారీ నువ్వు అవి సర్దుకొని వెళ్ళిపో. రే చేతులు కూడా కడుక్కోలేదురా. దాంట్లో నాకే బే. నిజంగానే వంటలేవి బాలేవా మావయ్య? ఏడిచాడు, ఆడికేం తింటవచ్చు. ఆడన్నదేం పట్టించుకోక, కూర అదిరిపోయింది. ఏదో రోజు నీ చేతి వంట రుచి తెలుసుకుని నీ చేతులతో తినిపించమని ఆడే అడుగుతాడు. ఏంట్రా బయటికి వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నావు? అది కాదురా, కూర బాగానే ఉంది, అందులోని గుత్తొంకాయ. ఉమ్. ఇప్పుడు అది వదిలేసి బయటికి వెళ్ళి చెత్త తినడం అవసరం అంటావా? నేను కూడా చెప్పింది అదే కదరా. అయినా తిండి విషయంలో పంతం పెట్టుకోకూడదు. పదెళ్దాం. బాగా మరిగావు. తలుపుతి. అమ్మయ్యా, మేఘనా, నా ప్లేట్ ఇంకా అట్లా ఉంది. అదేంటి బావా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏం లేదు, నువ్వు బాగానే వండుంటావు, కానీ నా చేతులతో తింటుంటే పెద్ద ఏం లేదనిపిస్తుంది. నువ్వు వండింది నీ చేతులతోనే తినిపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావురా. సరే బావా. ఏం ఆడుకుంటున్నావురా? రే రాఘవా, ఏం జరుగుతుందిరా? వీడెందుకు వచ్చాడు ఇప్పుడు? రే రాఘవా, నిన్నేరా. నువ్వేం చెప్పావు? ఇక్కడ ఏం జరుగుతుందిరా? యాక్చువల్లీ ఈయన పొడి చేస్తుంది, చంపేస్తుంది అన్నావు కదరా. ఇక్కడేమో 5,000 నోట్లోకి వెళ్ళేలాగా ముద్దుగా మొదలు చేసి పెడుతుందేంట్రా? హలో, మా బావని నేను ఎందుకు చంపుతాను? ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడు? నాకు తెలియదు. అదే అండి, టెర్రస్ మీద ఈడేదో డ్రామా ఆడితే అది మీరు నిజమని నమ్మేసి, ఆ తర్వాత అది అబద్ధం అని తెలిసి ఈడి తాడి తీయడానికి మీరు వస్తున్నారని ఆడు చెప్తే అది నిజమని నమ్మేసి నేనేదో క్లారిటీ తెచ్చుకుందామని ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ చూస్తే మీకేం క్లారిటీ లేనట్టుంది. ఒరే, ఆడు కొంపల ముంచెలా ఉన్నాడు, వెళ్ళి మేనేజ్ చేయరా ప్లీజ్ రా. ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? నాకైతే అసలు అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా చెప్పు. అర్థం కాలేదా? ఎల్లుపే, నీకు అర్థం సురేష్, అసలు ఏం మేఘనా, నాకు అర్థమైంది, నీకు తర్వాత చెప్తానే. అరే సురేష్, ఇలా రా నాన్న, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామే, నీకు మంచి క్లారిటీ ఇస్తానే. క్లియర్గా ఆడికి చెప్పాలి. పిచ్చి తగ్గేదాకా తీసుకురావద్దే. నువ్వు తిను బావా. మొన్నే 2nd ఫ్లోర్ నుంచి పడిపోయాడు. ఓ అప్పుడు బురద. అవునా? ఆడన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎందుకు తీసుకొచ్చా? దాన్ని మేనేజ్ చేయలేక చెప్తుంటే మధ్యలో నీ గోలేంట్రా? అయినా నీ గొడవ నువ్వు సావచ్చు కదా, మధ్యలో వెళ్ళట్టలా? నువ్వు చెప్పింది నమ్మే కదరా, నా గొడవ ఏంటో చూసుకుందామని వచ్చాను నేను. అది నేను చెప్పింది నమ్మినప్పుడు, కానీ అది ఇంకా వాడాడుతున్న అబద్ధాన్ని నమ్ముతుంది. నువ్వు మూసుకుని బయటికి వెళ్ళిపో. అయితే సూర్యగాడి గురించి మేఘనకు నేను చెప్పేస్తా. చెప్పేం చేస్తావు? చెప్పేసి ఆ సూర్యగాడి అడ్డు తొలగించేసి నేను మేఘన పంపు తగులుకుంటావా మేఘనానా? దాని గురించి నీకు తెలియక ఇలా ఆలోచిస్తున్నావు. ఇక్కడే ఉంటావుగా, తెలుస్తుందిలే దాని గురించి. వెళ్ళు రిలాక్స్ అవ్వు. అలా కాదు, ఒక్కసారి నేను ట్రై చేస్తాను. ఒక్క ఛాన్స్. అమ్మా, ట్రై చేస్తాడు. మామూలు కళలు లేవరా నీకు? ఇంక చాలు. ఇంకొక్కటి తిను బావా. ఇంక చాలు మేఘనా, ఇదే లాస్ట్. నేను ఇంక తినలేను.
ఏం భోగం అనిపిస్తున్నావురా దానికి తెలిస్తే వీడికి ఉంటుంది. సిక్స్త్ Cheers మావా. రే ఇవాళ నీకు ఎంత కావాలంటే అంత తాగరా. సిగ్గు లేకుండా ఏం కావాలంటే అది అడగరా. ఏం కావాలంటే అది ఇచ్చేస్తా. ఏంట్రా ఇంకా తాగకుండానే మొత్తం ఎక్కేసిందా? ఎక్కడం కాదా ఆ. నాకు ఆకాశంలో తేలుతున్నట్టుందిరా. బావా 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 ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పైన ఏమన్నా ఉన్నాడా? వెళ్ళి చూద్దాం. చియర్స్. తాగు మావా, Cheers. తాగు. ఏదైనా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలరా. థ్యాంక్సా? నీకా? ఎందురే? మర్చిపోయావా? రోజు టార్చర్ పెట్టే నీ మరదలు ఈరోజు ఫుడ్ పెట్టిందంటే దానికి ఐడియా ఇచ్చింది ఎవరు? నేనే. ఆ? నువ్వు జస్ట్ ఐడియా మాత్రం ఇచ్చావురా. కానీ నేను నాకేదో చిన్నప్పటి నుంచి దాని మీద ప్రేమ ఉన్నట్టు నటించా. అసలు ఇదంతా దాని ఎదుగుదల గురించే చేతనట్టు ఎంత బిల్డప్ ఇచ్చానో తెలుసా? నా నటనతో అది నమ్మేలా చేసి ఆ పిచ్చి దానికి నా మీద కొంచెం కూడా డౌట్ రాకుండా చేయడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. పిచ్చిది ఎప్పటికీ నేను చెప్పిందంతా నిజమనే అనుకుంటుందిరా. కొంచెం కూడా డౌట్ రాలేదు. ఊరే ఆ. అసలు నా బతుకేదో నేను బతుకుతుంటే నా ఆఫీస్కి వచ్చి నా ఇంటి కింద ఫ్లాట్కి వచ్చి గంటకోసారి నా రూమ్కి వచ్చి ఎంత టార్చర్ పెట్టిందిరా. వసే మేఘనా, రేపు పొద్దున్న సూర్యోదయం తర్వాత చూపిస్తానే సూర్యగడి తత్త ఏంటో. మళ్ళీ నేను దాన్ని పెళ్లి చేసుకోవాలట. దాని రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటి? ఎవడో రికమెండేషన్ ఇస్తే మన ఆఫీస్కి వచ్చి కూర్చుంది. మళ్ళీ ఏదో పెద్ద తోపులా ఫీల్ అవుతుంది. ఏమంటావురా? కరెక్టే కదా? అదే కరెక్ట్. వేస్ట్ అది. రూపాయికి పనికిరాదు కానీ మళ్ళీ మన జీవితాల్లోకి వచ్చి మనతో ఆడుకోవడం అట్టి. మావయ్య. హలో అమ్మ మేఘనా. చెప్పు మావయ్య. నేను ఇప్పుడే బస్ ఎక్కుతున్నానమ్మా. రేపు పొద్దున కల్లా నీ దగ్గర ఉంటా. సరే మావయ్య. ఉంటాను మరి. హలో అండి, మా ఎపిసోడ్ మీరు చూశారు కదా. హోప్ యూ లైక్ ఇట్. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. కమెంట్ చేయడం మర్చిపోకండి.